నమస్తే తీన్మార్ వార్తలకు వెల్కమ్. మరి అట్టి తీన్మార్ వార్తలు చూసే ముందు హెడ్లైన్స్. బనకచెర్ల మీద ముదిరిన లొల్లి, నీళ్లు పట్టుకపోతారట మన కాడికెళ్ళి. సస్పెండ్ కు భయపడడట మల్లన్న, వచ్చేది బీసీ సీఎం అంటాడన్న. రోడ్ల మీద చెత్త బారేస్తే జుర్మానా, దండగలేస్తే మనోళ్ళు మారేనా? పార్టీ ఆఫీసుల క్వశ్చన్లు, ఆంధ్ర అసెంబ్లీల ఆన్సర్లు. అసెంబ్లీలో ఉంచిన ఎమ్మెల్యే గారు, దగ్గరుండి తూడిపిచ్చిన స్పీకర్ సారు. సిటీలు అప్పుడే నీళ్ల తిప్పల మోపైందుల్లా, చాలా ఏరియాలల్లో బోర్లు గుంజినాయి. ముందే ఎండాకాలం, పొద్దుకు 2 మాటల తానాలు, జపాలు, బట్టబాతలు విండు, అంట్లు దోముడు, అన్నిటికీ నీళ్లే కావాలన్నాయే. ఇక తప్పేటట్టు లేదని నీళ్ల ట్యాంకర్ బుక్ చేస్తే మర్నాడో వస్తుందట. రేపు ఇంకా తిప్పలయ్యేటట్టుంది. జర చూసి వాడుకోండి. బకెట్లు ఉత్తగానే కుమ్మరియకుర్రి. ఇక ఇప్పుడు అసలు వార్త చూద్దాం. తెలంగాణ ఆంధ్ర నడుమ నీళ్ల పంచాయతీ ముదిరినట్టే. కృష్ణా ప్రాజెక్టుల మీద లొల్లెట్ల నడుస్తుండగానే గోదావరి నీళ్ల మీద కొత్తది మోపైంది. పోలవరం నింపుకొని ఇడికెళ్లి నాగార్జున సాగర్ కుడికాల్వలకు పంపి నల్లమల గుట్టల్లో సొరంగం కొట్టి రాయలసీమకు నీళ్లు పట్టుకపోవాలనేది చంద్రన్న పిలాను. ఇదే బనకచెర్ల ప్రాజెక్టు. మీదున్న మేం గోదావరి నీళ్లను వాడుకోక ముందుకే కిందున్న మీరెట్లాడు తిప్పుతారని మనోళ్ళు గుస్సైతాండ్రు. మొన్న ఢిల్లీలో సెంటర్ నీళ్ల మంత్రి పాటిల్ గారిని కలిసి కంప్లైంట్ గిన చేసిండ్రు ఆపాలని. మా కేటాయింపులు జరగకుండా మా ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటామంటే అది తెలంగాణకి ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది. గోదావరి మీద సమ్మక్క సారక్క సీతారామ ఇట్లా కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. ఈడెన్ని నీళ్ళు అక్కడి ఉంటాయో తేలినాక గప్పుడు ఆంధ్ర వాడుకోవాలనేది మన డిమాండ్. సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు. మా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే ఎన్ని వరద జలాలు మిగులుతున్నాయి అనేది అప్పుడు లెక్క తేలుతుంది. సముద్రంలోకి పోయే నీళ్లు కరువు ప్రాంతాన్ని తీసుకుపోతే ఎవరు బాధపడక్కర్లేదు. మళ్ళీ కృష్ణానది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. మరి కృష్ణానది మీద ఆంధ్ర గవర్నమెంట్ రప్ప ప్రాజెక్టులు కట్టుకుంటే మన ఏళ్లక మనం పెండింగ్ పడే వరకు అటు నీళ్లు ఇటేడారి. ఈ పరిస్థితి గోదావరి మీద రావద్దనేది గవర్నమెంట్ తండ్లాట. కాళేశ్వరం ఉంది, నేను ఎప్పుడు అపోజ్ చేయలేదే, నేను వెల్కమ్ చేశాను. గోదావరి పైన మీరు ప్రాజెక్టులు కట్టండి. ఒకవేళ మీరు ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? ఈడ చెప్పుకోవాల్సిన ముచ్చటేందంటే సీఎంలు ఇట్లా కేసులు ఆడుతుండ్రు కానీ పాత సీఎంలు ఇద్దరు ప్రగతి భవన్లో కూకొని గోదావరి నీళ్ళనే పట్టుకపోయి రాయలసీమ రతనాల సీమ చేసే కార్యం గురించి పొంటలక మనం మీటింగ్ పెట్టుకున్నారు. కాకుంటే ప్రాజెక్టుల పేర్లే ఏరు. అపరోధికి అరుచుకునే వరకు అట్లా ఆగింది. చూడాలి మరి ఇప్పుడేమవుతుందో. చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 కళ్ళ సిద్ధాంతమే నిజమైతే సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్, వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరం 3rd TMCలో తెలంగాణకు అనుమతులు ఇవ్వండి, మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు అని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయండి. ఏమంట మీనాక్షి నటరాజన్ మేడం వచ్చిందో గాంధీ భవన్లో మీటింగ్లు నడుస్తున్నాయి అబ్బా. ఒక్కొక్క నియోజకవర్గం లీడర్లను పిలుచుడు, పార్టీ ఎట్లున్నదో అడుగుడు, లీడర్లు చెప్పినవి రాసుకునుడు. హైకమాండ్ కు దగ్గర మనిషాయే, పైరోవులు పట్టించుకొని సింపుల్ లీడర్ ఆయే. ఈ మేడం వచ్చిన్నాడే ఎమ్మెల్సీ మల్లన్నను పార్టీలకెళ్ళి సస్పెండ్ చేసిండ్రు, కాంగ్రెస్ లైన్ దాటిండని. మేడం గంత స్టిట్టు మరి, కానీ ఆయన ఏం ఊకుంటలేడు. ఇవాళ విలేకరుల మీటింగ్ పెట్టి ఎన్నో మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ ఇది ఎక్కడ మిస్ కాకూడదని ఫ్రేమ్ కట్టించిన మళ్ళా నలగకూడదనే ఉద్దేశం. కులగణన కరెక్ట్ చేయలే, బీసీల లెక్క తప్పన్నందుకే నన్ను కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసిండ్రని గరమైండు తీన్మార్ మల్లన్న. మీ షోకాజ్ నోటీసులకు నేను రిప్లై ఇచ్చేంత, లేకపోతే మీ సస్పెన్షన్లకు భయపడేంత పిరికి రక్తంతో బుట్టలే నేను బీసీ ఓడిగా గర్జించే బిడగా పుట్టినా. ఇక్కడ సర్వే మీద సీదా సీఎం సార్కే సవాల్ చేసిండు గిట్లా.
ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా? నాది బాధ్యత, దీని మీద డిబేట్ కు నేను రెడీ అంటే ఎక్కడికి రావనో చెప్పు, నేను ఒక్కరిని వస్తా, నీ సర్వే తప్పని నిరూపిస్తా. కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తెస్తానికి మస్తు కష్టపడ్డా ఏమన్నా ఓసీ లీడర్లను ఇడిచిపెట్టి బీసీ లీడర్ మీదనే యాక్షన్ ఎట్లా తీసుకుంటారని క్వశ్చన్ చేసిండు. కేసీఆర్ గారితోటి అప్పటి ప్రభుత్వంతో ఒక్కడినై పోరాడుతుంటే మీరంతా ఆడున్నారా? మీ ఇంటెన్షన్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని లేవకుండా చేయాలనేటువంటి మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ఆ భ్రమలలోనే ఉండురి. అప్పట్లో కేసీఆర్ గారు చేపించిన సర్వేనే కరెక్ట్ అంటున్నావు, ఆయన కరెక్ట్ అయిందని అడిగితే మాదే ఉయ్యాలనా ఈయన దాని తాడికి ఆయన దాని తీడు కురికేయడానికి? అట్లని కొత్త పార్టీ కూడా ఏం పెట్టాడట. అన్ని బీసీ సంఘాలను ఒక్కటి చేసి రాజ్యాధికారం కోసం జంగు లేపుతా అంటున్నాడు ఎమ్మెల్సీ మల్లన్న. 2028లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్తాడు. ఇది మా బీసీలుగా మేమందరం చేసుకుంటున్నటువంటి శపథం. కాంగ్రెస్ పార్టీ హిమ్మత్తోటి మండలికి వచ్చిన మల్లన్న ఈ కాంచి సర్కార్ మీద ఎట్లా కొట్లాడతాడో చూడాలిగా. ఇంట్లో పోరలు బట్టలు వొయ్యిలు వస్తువులు ఏడబడితే ఆడ పడేస్తే తీసి మంచిగా చదువుకోమని మమ్మీ చెప్తుంది. ఎవరు చేస్తాడు అని లాపర్వా చేస్తారు. మన ఇల్లు మనం తేట గుంచుకోకుంటే ఎట్లా బిడ్డ అని బుద్రకిచ్చుకుంటా చెప్పిందనుకో, నువ్వేం చేస్తున్నావు చదువుకో రాదు అని అంటారు. అదే ఒక్కటి సరిచిందనుకో తీసి నీట్గా పెట్టుడే కాదు, మళ్ళా ఇల్లు అంగడి చేయాలన్న ఆలోచన సుతా రాదు. పబ్లిక్ సుతా అంతే, మంచిగా చెప్తే ఎవ్వరు ఇంటలేరట. మరి పట్నంలో ఉండేటోళ్ళు జర మంచిగినాలే గీ ముచ్చట. ఈ కాంచెలి ఏడబడతాడ షెత్తేస్తామంటే కుదరది, ముక్కు విండి వసూలు చేస్తారట ఫైన్లు. రోడ్డు మీద వేస్తే 100 రూపాయలు, బయట సుస్సు ఎత్తే 100, కాలువల షెత్తేస్తే 1000, దుక్న పొల్లు తొవ్వ మీద షెత్తేస్తే 1000 నుంచి 2000, గోడల మీద రాస్తే 1000, పోస్టర్లు అంట పెడితే 2000, పర్మిషన్ లేకుండా బ్యానర్లు కటౌట్లు పెడితే 5000, బస్తీలు కాలనీ రోడ్లు ఖాళీ జాగల్లా పవేటోళ్ళు చెత్త డంపింగ్ చేస్తే 5000, చెరువులు నాలాలు కాల్వల్లా ప్లాస్టిక్ కవర్లు వారేస్తే 5000, ఆటికి అగ్గి పెట్టినా 5000, నాలాల్ల చెత్తేస్తే 10,000 జుర్మానేస్తారట బాజాప్తా. ఇట్లా 19 తీర్ల రూల్స్ తప్పితే ఫైన్ పడతనే ఉంటది. ఈ రూలు ఎప్పటి సందో ఉన్నది గాని ఏ పోని ఇగమారరా అగమారరా అని సూషి చూడనట్టుంటే దినమింత గలీజ్ చేస్తున్నారాయే. గందుకే పక్క ఈ కాంచెలి ఫైన్లు గుంజుడేనట. దీనికి ఓ యాప్ సుత తయారు చేపిస్తాన్రు. కెమెరాలు పట్టుకొని మున్సిపాలిటోలు తిరుగుతుంటారు. గట్లనే ఎవరన్నా గిసొంటి కమాయి చేసిండ్రనుకో టిక్క టిక్క ఫోటోలు గుంజి వివరాలు ఫోన్ నెంబరు గా యాప్లకెక్కిచ్చి దండుగా రాస్తారు. అట్లనే ప్లాస్టిక్ కవర్లు సంచులున్నా అమ్మిన మొదలు 10,000 దండుగా, రెండో పారి 25,000, మూడో పారి దొరికితే దుక్న మూసేసుడేనట. ఇక కంపెనీలు సుత పర్మిషన్ లేని బండల్లా బంగ్లాలు కట్టేటప్పుడు వెళ్ళిన చెత్త నింపి పంపిండ్రా అంటే 50,000 గుంజుడే. వెయ్యాల్సిందే మరి. పట్నంలా మెయిన్ రోడ్ దిగి సందులకు పోతే పాపం ముక్కు మూసుకొని పోవాల్సిన కథ కాబట్టే మరి ఈ ఫైన్లతోనన్నా పట్నం రేవుకొస్తదో. ఇప్పుడు నెలల కమానం చెమట తీసి పండించిన పంటకు ఆఖర్ల బీమార్ వచ్చిందనుకో ఎట్లుంటది? సరే ఎట్లనో కట్ల కాపాడుకొని మార్కెట్కు పోతే రాత్రికి రాత్రే పంటల ఇన్ని బస్తాలు దొంగలు ఎత్తుకపోతే ఇంకెట్లుంటది? అగో అచ్చం అట్లనే నెలలు ఏండ్ల కమానం 100 మంది చెమట తీసి సినిమాలు తీస్తుంటే పంటకు పురుగులు పట్టినట్టు సినిమాలను సుతా పైరసీ పురుగు పరిశాన్ చేస్తాంది. టాకీస్కేం పోతాంరా, 500 తుట్టి రేపు ఫోన్లోనే చూద్దాం తీ అనే జమానా నడుస్తాందబ్బా. హౌ మళ్ళా కొత్త సినిమా పొద్దుగాల టాకీస్ల కొత్తే పొద్దుముకెట వరకు ఆన్లైన్లకు రావట్టే. తీరొక్క వెబ్సైట్లు ఓపెన్ చేసుడే చూసుడే. టీవీకి కనెక్ట్ చేసుకుంటే ఇంటోళ్ళంతా పుక్కట్లనే పురుసత్తుగా చూడొచ్చాయే. గేమ్ చేంజర్కి హెచ్డి ప్రింట్ వచ్చింది, తండేల్కి హెచ్డి ప్రింట్ వచ్చింది, రేపు మీ సినిమాలకు రాదా? గిట్లా పైరసీ సినిమాలు వస్తుంటే ఇక టాకీస్లకు వచ్చి ఎవరు చూస్తారు? సినిమాలు తీసేటోళ్ళు అసలే పట్టించుకుంటలేరు అని ఫీల్ అవుతాండు మన దిల్ రాజు సారు. ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే. హీరోకి ఎఫెక్ట్ అవ్వదు, డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు. సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమ్యునరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు. దానికి ఒక ఉద్యమం కావాలి. దొంగతనంగా సినిమాను లీక్ చేసేటోళ్ళ సంగతి చూడాలని సర్కారుకు ఉత్తరం రాసే పనులున్నాడట సార్. ఇప్పుడు తెలంగాణ సినిమాల సంఘం పెబ్బ కాబట్టి వాజివే సినిమా కూడా ఓ బిజినెస్ ఏనాయే. పైరసీ తోటి లాస్ అవుతారు కదా. కానీ పెట్టిన పైకమంతా 2-3 రోజులనే గుంజుకోవాలని టికెట్ల రేట్లు పెంచుతున్నందుకే గిట్లా వేస్తుండ్రో ఏమో. ఈ ముచ్చట మీద కూడా ఆలోచన చెయ్యుర్రి సారు.
ఎప్పుడు మన వార్తలేనా? ఓ పక్క రాష్ట్రానికి గిన పోయొద్దాం పాన్రి. ఆడ కూడా మంచి రంజు మీద ఉన్నది రాజకీయం. పవరు, పతారా, పథకాలు, పబ్లిక్ తిప్పలు, పైసా ముచ్చట మీద ఎవ్వల మాట అల్లదే. ఇట్లా చెప్పుడు కాదు గాని ఆడికే పోదాం పాన్రి. ఆంధ్రాల రాజకీయం ఎట్లుందంటే అసెంబ్లీల బడ్జెట్, పార్టీ ఆఫీసుల క్వశ్చన్లు, సభల మంత్రుల ఆన్సర్లు. అవు మరి బడ్జెట్ మీద చర్చ నడుస్తుంది. పాత సీఎం గారు డుమ్మాలు కొట్టి వైసీపీ ఆఫీస్ నుండి అదే బడ్జెట్ మీద ప్రశ్నలు అడుగుతాడు. తొండి లెక్కలు, దొంగ లెక్కలు అనుకుంటా. లేలే మా బడ్జెట్ సూపర్ ఉందని అసెంబ్లీల మంత్రులు సమాధానాలు చెప్పుడు కడమ ఎమ్మెల్యేలు సప్పట్లు కొట్టు నడుస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ. ఇదెక్కడి కథరు? ఇదేదో సభకు పోయి అడిగితే కాదా అంటారా? జగనన్నకు ప్రధాన ప్రతిపక్షం లీడర్ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాడట. మరి అప్పుడు మంత్రులతోటి సమానంగా ప్రోటోకాల్ మర్యాద ఉంటది. అయితే గా హోదా రావాలంటే రూల్స్ ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సి ఉంటే వైసీపీకి 11 మందే ఉన్నారు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే. డబుల్ యాక్షన్ ఇదేమన్నా? 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత, వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది కనుక ఈ ముచ్చటి ఇట్లుంటే యాక్టర్ నాగబాబు సార్ ఇక ఎమ్మెల్సీ కాబోతుండు. జనసేన అధ్యక్షుడు పవన్ సార్ అన్నగారి పేరు పంపంగానే చంద్రన్ ఓకే అన్నాడు. ఎమ్మెల్యే కోటా కింద కాబట్టి అల్కగానే మండలికి పోతాడు. తమ్ముడు పార్టీ పెట్టిన నాటి సంది జనసేన జెండా పట్టుకొని తిరిగినందుకు ఇప్పుడు పదవి వస్తుంది అన్నట్టు. పట్నంలో ఏ దందా చేస్తోళ్ళ తానికన్నా ఓన్రి ఎంత కమాయిస్తున్నారే అని అడిగితే ఏం మిగులుతున్నాయి బిడ్డ, షాప్ కిరాయి, సరుకు సోదల ఖర్చులు పోను 1000-2000 సుతా వస్తలేవు అంటారు. జరంత పెద్ద దందాలు చేస్తోళ్ళు అయితే రోజుకు 5000 దాకా ఎన్కేస్తుండొచ్చురు. జాతరలల్లా 2-3 రోజులు గట్టిగానే గిరాకైతే పడతలు మంచిగానే పడతాయి. అయితే ఓ కుటుంబం సంపాదన తెలిస్తే చక్కెర వచ్చినంత పని అవుతుందిలా. ఏమో అనుకున్నాం, కుంభమేళా తోటి కోట్ల రూపాయలు కమాయించినట్టుల్లో దందాలు చేసినోళ్ళు ఖుద్దు అసెంబ్లీలో సీఎం యోగి సారే చెప్పిండు. 45 दिनों की अवधि में इन लोगों ने शुद्ध बचत की है 30 करोड़ रुपए की. అగనట ఓ కుటుంబం 130 పడవలు నడిపితే 30 కోట్లు సంపాదించిందట 45 రోజులలోనే. ఒక్క పడవ దినం 50,000 నుంచి 52,000 సంపాదిస్తే నెలన్నరల 23 లక్షలు. అన్ని పడవలే కలిపితే 30 కోట్ల ఆందాని. కుంభమేళా కోసం సర్కారోళ్ళు 7,500 కోట్లు ఖర్చు పెడితే 3 లక్షల కోట్ల బిజినెస్ నడిచిందటుల్లో. హోటలోళ్లకు 40,000 కోట్లు, ఉప్పులు పప్పులు అమ్మేటోళ్లకు 33,000 కోట్లు, ఆటోలు కార్లు బైక్ టాక్సీలకు 1,00,000 కోట్లు సంపాదించిండ్రని లెక్కలు చెప్తుంటే ఎమ్మెల్యేలంతా నోరెళ్లబెట్టిండ్రు. యాప పుల్లలు అమ్మే 4 రోజులలోనే 40,000 ఎన్కేసింది ఓ వార్త చక్కర్లు కొట్టింది. మరి ఈ లెక్కల నిజమేందో మనకు తెలియదు గాని అబ్బా మేం కూడా ఆడికి పోయి చాయ్ దుకాణం పెట్టినా అయిపోవు, హోటల్ పెట్టే అంత పైకమొచ్చు అనిపిస్తుందిలే. ఏడుంటారో తెలియదు, ఎట్లుంటారో తెలియదు. సీదా మన ఫోన్లకు జొర్రబడి ఆడికెళ్ళి బ్యాంక్ అకౌంట్లు ఉడ్చుకొని అవతల పడతారు. ఆవు సైబర్ దొంగలే ఈ నడుమ బగ్గా మోపైనరు. గట్లని ఎవరన్నా అర్జెంట్ అక్కరుండి ఫోన్ చేసినా తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తే ఎత్తాలంటేనే బుగులైతుంది. అంత బుగులు పట్టిస్తున్నారు. అయితే పబ్లిక్ కు ఫోన్ చేస్తే పడతలు పడతలేవనుకున్నారో ఏమో రూట్ మార్చిండ్రు సైబర్ దొంగలు. సైబర్ దొంగల మజాక కుద్దు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశమన్నకే సూటి పెట్టిండ్రు. మళ్ళా ఎవరో వీడియో కాల్ చేస్తుర్రని ఫోన్ ఎత్తంగానే అటుకెళ్ళి బరివాతలో మనిషి మాట్లాడుకుంటే రికార్డ్ చేసిండట. పైసలు ఇవ్వకుంటే న్యూడ్ వీడియోను పబ్లిక్ లకు పంపిస్తామని. ఒబ్బర కొడుక సైబర్ బాడివేగాలని ఎంబటే ఫోన్ కట్ చేసిండట. అన్నట్టుగానే అన్నతో తిరిగేటోళ్ళు అందరిగా వీడియో పంపిస్తే షాక్ కొట్టినంత పని అయింది. గిదేందన్నా అని అందరు ఫోన్లు చేసిండ్రట ఎమ్మెల్యే గారికి. కథ అంతెట్లనో ఉన్నదని నా వీడియోలు మార్పింగ్ చేసి నాకే ధమ్కి ఇస్తుండ్రు, జరాల సంగతి చూడురు అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు. కుద్దు ఎమ్మెల్యేకే ధమ్కీలు ఇస్తుండ్రు అంటే ఇక పబ్లిక్ ని ఇంకెంత కోస పెడతాండ్రో జర పైల ఉండుండ్రి.
తొవ్వెంట పోతుంటే గోడల మీద, డివైడర్ల మీద, హోటళ్ల కాడ, సినిమా టాకీస్ల కాడ ఏడ చూసినా పాన్ పరాకులు నమ్ములు ఉంచిన ఎర్రటి మరకలే కానొస్తుంటాయి. ఇక పాన్ షాప్ల కాడనైతే వశపడదనుకోండి, అదేరే ముచ్చట. కానీ పని పాట లేకున్నా, ఏదన్నా పని చేస్తున్నా, ఏదన్నా తిన్నా తాగినా అటెనక పాన్లు గుట్కాలు తింటుంటారు కొందరు. అట్లా అని ఇంట్లో ఉమ్మేసుకోం కదా, మరి గిదేం పనో షెవ్వా. స్పీకర్ గారు గల్మకాడ ఎర్రటి మరకలు అగ్గవడంగానే ఆగిండు. ఏంది సాబ్ చేయుర్రని ఆర్డర్ వేయంగానే నీళ్లు పోసుకుంటా బట్టతోటి రుద్దుడు. ఓ మానన పోతలేదు పో. పాన్ మరక మరి అంతలకగా పోతాది. ఏడనో కాదుల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలా దర్వాజా కాన్నే ఉంచి పాడైండు ఓ ఉత్తమ ఎమ్మెల్యే గారు. ఆయన స్పీకర్ సార్ నజర్ల పడే వరకు ఎంబడ తుడిపించిండు. ఆడికే ఏం ఊకోలే. సభ చాలుగానే పాన్ ఉంచిన ఎమ్మెల్యే ఎవలో నాకెరక సీక్రెట్ కెమెరాలో చూసిన. నా ఆఫీస్కి వచ్చి కలుస్తే మంచిది, లేకుంటే అందరి ముంగట పేరు చెప్తా అని ధమ్కి ఇచ్చిండు. मैंने वीडियो में उस माननीय सदस्य को देख भी लिया है, लेकिन मैं किसी इंडिविजुअल को अपमानित नहीं करना चाहता, इसीलिए उनका नाम नहीं ले रहा हूँ. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలా 403 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఉంచిన ఉత్తముడెవలో మరి అసెంబ్లీ అనుకుంటాండా లేకుంటే బస్ స్టాండ్ అనుకోవచ్చునా? పాన్ నమ్ములుకుంటా తుప్ప ఉంచేతానికి నలుగురికి చెప్పాల్సినోడు గివ్వేం దేడ్ దిమాక్ పనులో. ఈ స్పీకర్ సారు మంచోడు ఉన్నట్టున్నాడు గాని అదే ఎమ్మెల్యే తోటి సాబ్ చేపిస్తే మల్లో పరి ఉంచుడు కాదు, దెబ్బక్ పాన్ తినుడే బంద్ చేసు తిక్క కుదురు. అబ్బా, ఆఫీస్లో కూర్చుంటే ఎంత బాగుంది. మెత్తటి కుర్చీ, చల్లటి గాలి, బయటికేళ్ళ బుద్ధి కాదుల్లా. కొందరైతే ఊకుకే ఏటీఎం సెంటర్లో కురుకుతాన్రట, పైసల కోసం కాదు, మంచిగా ఏసీ ఉంటుందని. అరే నీ అకౌంట్లో ఏ కానా లేదు, బ్యాంకులో నీకేం పనిరా అంటే, ఈడనైతే ఏసీ ఉంటుందిరా అంటాడు దోస్తుగాడు. బయట గర్మీ ఉన్నప్పుడు ఎవ్వలైనా చల్లదనం కోరుకుంటారు కదా. ఓ కొడుకో, ఎండలు చంపుతున్నాయి. పగటిలో ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తే సుర్రమంటుంది. పరిస్థితి గిట్లున్నందుకే సిటీలో ఆడాడ ఏసీ బస్ స్టాపులు పెట్టిరు, పబ్లిక్ కు చల్లగా ఉండాలని. బస్ వచ్చేదాకా పురుసత్తుగా కూర్చోవచ్చు. అన్న మంచిగున్నదానే. ఏసీ రాదు అసలు, ఫ్యానే రావట్లేదు, ఇంక ఏసీ ఎంచెలు వస్తుంది. ఎండలు ఎక్కువైతే ఇలా కూర్చోలేము, బయట నిలబడింది బెస్ట్. ఏసీ అయితే లేదు, బంకలు కూడా లేవు సరిగ్గా. చాలా ఇబ్బంది, పిల్లలకు పెద్ద మనుషులకు చాలా ప్రాబ్లం అవుతుంది. గది కథ. ఏసీ డబ్బాలు ఉన్నాయట గానీ అందులోకెళ్ళి చల్లగాలి అయితే రాదు. ఫ్యాన్లు గిట్లా పని చేస్తలేవంటే చూడండిగా. ఇక సీక్రెట్ కెమెరాలు కూడా ఉంటాయి గానీ ఎవరని చూడాయి అంటే పని చేస్తలేవు అన్నట్టు. లోపల ఉడకపోత కూకునే దానికన్నా బయట ఉన్నదే నయమని పోగూడా పోతలేరు గర్మి కోసపడక. టాయిలెట్స్ లలో కూడా అసలు క్లీనింగ్ ఉండదు. ఇందులో కూర్చుందామంటే ఇక ఈ వేడి వల్ల ఎక్కడ ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నాం. ఒక్కొక్క కాడ డోల్రే పని చేసిరు, లోపల కొవ్వలు పోకుంటా. అగో అంత చెత్త చెదారం మోపయింది. కానీ ఏసీ బస్ స్టాపులు ఎవరికి అక్కడికి వస్తున్నాయంటే యార్ల కంపెనీ వాళ్ళకు. మీద పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని పైసలు కమాయిస్తున్నారు కానీ లోపల మెయింటెనెన్స్ అయితే లేదు. చూసుకునే జిమ్మదారి వీళ్ళకే ఇచ్చింది మరి జిహెచ్ఎంసీ. కొందరు అయితే జిరాక్స్ సెంటర్లు కూడా నడుపుతున్నారు. ఫ్రీ వైఫై లేదు, ఫోన్ల ఛార్జింగ్ సౌలత లేదు. సూపులకు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఈ నొద్దులేమో గానీ ఎండలు ఇంత ముదురుతున్నాయి. ఏసీ బస్ స్టాప్ల మీద నజర్ ఏం రిసాలరు, పబ్లిక్ కు మస్తు తిప్పలైతుంది. అవుగాని దేశంలో అన్ని నదులకు పుష్కరాలు వస్తాయి. మన మూసి నదికి ఎప్పుడు వస్తాయో అనుకోవచ్చు కొందరు. ఒకవేళ పుష్కరాలు వస్తే పబ్లిక్ పుణ్యతానాలు చేస్తారా? షెవ్వా, గా నీళ్ళనా ట్యాంక్ బండ్ పక్కపోటి నడుస్తుంటే ముక్కులు వలుగుతుంటాయి అని అంటున్నారులే. ఒకప్పుడు మంచినీళ్లు తాగేంత తేటగుండే, మన డెవలప్మెంట్ పుణ్యమా అని గంతలండులండయింది. గచ్చరే అస్సలు ముచ్చటేందో చూడుండ్రి. గంగా నది నీళ్లు ఎంత తేటగున్నాయంటే తాకితే బీమారి, తానం చేస్తే రోగం. ఓ మేం కాదు, కొద్దు బీహార్ అసెంబ్లీలోనే రిపోర్ట్ పెట్టింది గవర్నమెంట్. నెరి అధ్వానం ఉన్నాయట నీళ్లు. వాళ్ళ రాష్ట్రంలో 34 ఏరియాలకెళ్లి శాంపుల్స్ పట్టుకుపోయి ల్యాబ్ల టెస్టులు చేస్తే డేంజర్ బ్యాక్టీరియా ఉందని తేలిందట. కాకుంటే పొలాలు వారించుకోవచ్చు, చేపలు జాదొచ్చు. అంతా పబ్లిక్ పుణ్యమే మరి. చుట్టుముట్టు కంపింట్ల మురుగు, ఇండ్లకెళ్లి మురుకంతా నదిలకి ఇడ్చుడేనాయే. చెత్త చెదారం లండు బొండుతోని గలీజ్ అయినాయట నీళ్లు. మరి శాంపుల్స్ ఎప్పుడు తీసుకున్నారో గాని మొన్నటిదాకా ఉత్తరప్రదేశ్ లా కుంభమేళా నడిచింది గిన గంగా నదిలనే. పూలు, పండ్లు, అబ్రేక్ కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు అంతా నదిలనే వేసిండ్రు పుణ్యం వస్తదని. ఈడికెళ్ళి పారుకుంటా బీహార్ వస్తది. అట్లా కొంత ఖరాబ్ కావచ్చు. ప్రయాగ్రాజ్ లా నీళ్లు గలీజ్ ఉన్నాయని ఖుద్దు ఎన్జిటి రిపోర్ట్ ఇస్తే
అంతా జూటా ముచ్చటని ఉత్తరప్రదేశ్ సర్కార్ చెప్పే గిసొంటి ఆళ్ళ బీహార్ గవర్నమెంట్ కూడా గంగల నీళ్లు మంచిగా లేవనే రిపోర్ట్ ఇచ్చింది అసెంబ్లీకి. ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్పినాం. ఇక ఏమంటారో మీ ఇష్టం. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.